ఓ ఊర్లో పాపయ్య అనే రైతుండేవాడు. అతడు తన ఆవుల్ని రోజు పొలానికి తీసుకెళ్లేవాడు. ఆ పొలంలోని గట్టు దగ్గర ఒక కలుగులో ఒక ఎలుక తన పిల్లలతో కలిసి ఆనందంగా నివసిస్తూ ఉండేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లలు పొలంలో గడ్డి మేస్తున్న ఒక పెద్ద ఆవును చూశాయి. అంత పెద్ద జంతువుని చూసి భయంతో పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరికి వచ్చాయి. అమ్మా, నీకంటే ఎంతో పెద్ద జంతువు ఒకటి ఉంది అని చెప్పాయి. ఆ బడాయి ఎలుక అది విని, నాకంటే పెద్ద జంతువా? అలాంటిది అసలు లేదే అంది. లేదమ్మా, చాలా చాలా పెద్దది అని పిల్లలు చెప్పాయి. అది విన్న ఆ బడాయి ఎలుక కలుగులోకి వెళ్ళి బాగా ఆహారం తినొచ్చి, ఇప్పుడు చెప్పండి, మీరు చూసిన జంతువు నన్ను మించినంత పెద్దదా అని అడిగింది. ఇంకా పెద్దదమ్మా అని పిల్లలు సమాధానం చెప్పాయి. అది అక్కడితో ఆకుండా ఇంకా తింటూ తింటూ అడుగుతూ ఉంది పిల్లల్ని. చివరికి తన తాహతకు మించి తిని పొట్ట పగిలి అక్కడికక్కడ చనిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, తన తాహతకు మించి బడాయికి ఎప్పుడు పోరా